సిపిడిసిఎల్ ఈ ఏపీడిసిఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా అదేవిధంగా ఎన్హెచ్కి ఇచ్చిన విధంగానే 2.5% సూపర్విజన్ ఛార్జెస్ తీసుకునే విధంగా క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మెసర్స్ సుజలాన్ ఎనర్జీ, మెసర్స్ యాక్సిస్ ఎనర్జీ అభ్యర్థి మేరకు చేపట్టిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి గడువును మరో 2 సంవత్సరాలు పొడిగించడానికి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్క్యాప్ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విద్యుత్ సజావుగా గ్రిడ్కు చేరాలంటే సిటియుఎల్, పీజీసీఎల్ వంటి కేంద్ర ట్రాన్స్మిషన్ సంస్థలు నెట్వర్క్ అనుసంధానం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కంపెనీలు 2016లోనే రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం 2022లో రద్దు చేయటం, అనేక మార్పుల మూలంగా ఏమైందంటే ఈ పవర్ ఎవాక్యుయేషన్ కోసం ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మించాలో పీజీసీఎల్ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఆ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది కాబట్టి దాని వరకు ఈ ప్రాజెక్ట్కి ఎక్స్టెండ్ చేయడానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి 2028 వరకు పడుతుంది. కాబట్టి ఆ లైన్లు సిద్ధమయ్యే సమయానికి వీళ్ళు కూడా పనులు పూర్తి చేసుకునేలా ఈ 2 ఏళ్ల గడువును పెంచారు. మరి మనం చూస్తూ ఉన్నాం ఈ గ్యాస్, ఈ యుద్ధ పరిస్థితుల్లో గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ వినియోగదారులందరూ కూడా కొంత ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆయిల్ కంపెనీస్తోనూ అదేవిధంగా ప్రైవేట్ గ్యాస్ కంపెనీస్తో కూడా మాట్లాడి వినియోగదారులకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా చర్యలు తీసుకుంటుంది. సో వినియోగదారులు ఎక్కడా కూడా ఆదుర్దా పడాల్సిన అవసరం లేకోకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్స్ యూటిలైజేషన్ కానివ్వండి, పంప్డ్ న్యాచురల్ గ్యాస్, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సిస్టమ్ని అభివృద్ధి చేయాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ మూలంగా ఎన్విరాన్మెంటల్గా చాలా ఫ్రెండ్లీ ఫ్యూల్ అది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కూడా డేంజర్ ఇది కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రిలయబుల్ ఫ్యూల్, ఎటువంటి పొల్యూషన్ కూడా లేకోకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, మరి దేశంలో కూడా ఈ వ్యవస్థని ఎంకరేజ్ చేసి సబ్సిడీస్ ఇస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. దీన్ని ప్రధానమంత్రి గారు కూడా మరి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీపం కింద సబ్సిడీ ఇస్తున్నాం 3 సిలిండర్లకి. సో ఇప్పుడు ఈ పిఎన్జిలో గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే అంతే అమౌంట్ 2400 రూపాయలని 6 ఇన్స్టాల్మెంట్స్లో డీబీటీ ద్వారా వాళ్ళకి ఇస్తాం. అంటే ఈ పైప్ లైన్లు టార్గెట్గా, అంటే గతంలో దీనికి 25% అదనంగా జీఎస్టీ వేయటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఆ డెవలపర్స్ ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంత ఆ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ కేవలం కొన్ని వేలు మాత్రమే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. దాన్ని త్వరలో 9 లక్షల గ్యాస్ ఏజెన్సీస్, అంతేకాకుండా సిటీస్లో దాన్ని కంపల్సరీ కూడా చేస్తానికి ఉన్న అవకాశాన్ని, అంటే అవైలబిలిటీ ఆఫ్ గ్యాస్, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ కంపల్సరీగా తీసుకోవాలి అనే నిబంధన కూడా పెడతానికి ఉన్న అవకాశాన్ని కూడా చూడమని చెప్పారు. అదేవిధంగా ఆ పైప్ లైన్ వేసేటప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది, రోడ్లు కట్ చేస్తాం కానీ లేకపోతే. సో ఈ యూటిలిటీస్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ కానీ అటువంటి వాటికి ఇబ్బంది లేకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వమని చెప్పేసి, వాటిని డిస్టర్బ్ చేయకోకుండా. సిమెంట్ రోడ్ని కట్ చేయాలనుకోండి, మీరు దానికోసం అడ్డుపెట్టద్దు, మీరు త్వరగా ఈ నెట్వర్క్ని పూర్తి చేయడానికి సహకరించండి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. ఏదైనా కూడా భవిష్యత్తులో ఈ పిఎన్జిని డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అది ఉంది, అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్, గవర్నమెంట్కి సంబంధం లేదు. ఈ ప్రతిపాదన వరకు ఏంటంటే ఏదైతే దీపంలో మనం కన్సెషన్ ఈ సబ్సిడీ ఇస్తున్నామో 2400, ఆ 2400 రూపాయలు ఈ పిఎన్జి ద్వారా గ్యాస్ తీసుకున్నా కూడా 200 రూపాయల కాడికి నెలకి 2 నెలలు అంటే 6 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం.
అంటే మెగా గ్యాస్ ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ మెగా, ఇంకోటి భాగ్యనగర్ గ్యాస్, ఇంకో చోట డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి.